మరి బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ కనిపిస్తుంది. సో ఈరోజు దేశం మొత్తం ఈ నీట్ పేపర్ లీక్ అయిన అంశం పైన దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల పైన చర్చ జరుగుతున్నది. సో దాంట్లో ఇలా ఒక కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. రోజు రోజుకి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారు విద్యార్థుల డిమాండ్లను పరిష్కరిస్తా ఉన్న విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో మరి ఇలా ఒక అప్డేట్ కనిపిస్తుంది. ఎవరైనా సరే ఈ దేశంలో పేపర్ లీక్కు పాల్పడితే వాడు అధికారి కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా సరే పేపర్ లీక్కు పాల్పడితే వాళ్ళకు 10 కోట్ల రూపాయల జరిమానా, అదే రకంగా 10 సంవత్సరాల జైలు శిక్ష గరిష్టంగా. అంటే వాళ్ళు పేపర్ లీక్ చేసిన తీరును బట్టి, దాని తీవ్రతను బట్టి శిక్ష పొడిగించే అవకాశం ఉంటుంది. చివరిగా 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయలు. సో ఇందాక ఆగిపోతుందని చెప్పేసి ఒక వార్త వస్తుంది. ఒక పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష అనే టైటిల్ తీసుకునే రోజు. సో వెలుగు పత్రికలో ఇలా కాంగ్రెస్ అనుబంధ పత్రిక దీంట్లో బ్యానర్ ఐటమ్గా తీసుకునే రోజు. ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తే గరిష్టంగా 10 కోట్ల ఫైన్ పడుతుంది, 10 ఏళ్ళు జైలు శిక్ష కూడా. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ చేస్తారు, 3 నెలల లోపే చర్యలు ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు ఎవరైనా పేపర్ లీక్ చేసారు, నిన్నమన్నా చేసినోడే ఉన్నాడు, వానికి విత్-ఇన్ 3 monthsలో శిక్ష పడిపోతుంది ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా. అంటే వాని పరిస్థితిని బట్టి, వాని శక్తిని బట్టి 10 కోట్ల రూపాయల, లేదంటే 10 ఏళ్ళు జైలు శిక్షణ, లేదంటే 2 కలిపా, వాని శక్తిని బట్టి డిసైడ్ చేయగలదు. ఇంకోటి, వాడు పేపర్ లీక్ చేసిన తీరుని బట్టి ఉంటుంది. అంటే పేపర్ లీక్ తీవ్రత ఎంత ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగానా దేశవ్యాప్తంగానా, దాన్ని ఎంత మోతాదులో లీక్ చేసిన దాన్ని బట్టి శిక్షలు పొడిగించే అవకాశం ఉంటుంది. ఫైనల్గా 10 సంవత్సరాల జైలు శిక్ష. సో ఎవడైతే సన్నాసులు పేపర్ లీక్ చేస్తూ ఉన్నారో, ఏ సన్నాసులు అయితే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఈ పేపర్ లీక్కు పాల్పడి దొంగలుగా దొరికిరో, మీరు దొరికినోడు అందరూ కలిసి ఆలోచన చేసుకోరి. సో అనవసరంగా ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇప్పటి నుంచి జరగబోయేది మరో లెక్క అన్నట్టు ఉన్నది. సో అనవసరంగా మీ జీవితాలు కోల్పోదు, మీరు జైల్లో పాలు కావద్దంటే అన్నీ మూసుకొని పద్ధతిగా ఎగ్జామ్ రాసి బయటపడితే బాగుంటుంది. ఇంకా పేపర్ లీక్ కేసుల్లో మరింత కఠిన శిక్షలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. 2024లో తెచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించనున్న ప్రభుత్వం పేపర్ లీక్ దోషులకు కనీస శిక్ష 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు పెంచారు. సో గతంలో 3 సంవత్సరాలే ఉండేట. అంటే తక్కువలో తక్కువ, అది ఎంత చిన్న అయినా సరే తక్కువలో తక్కువ 3 నుంచి 5 ఏళ్లకు పెంచారు ఇప్పుడు. మరి ఇప్పుడు ఎవరైతే దేశవ్యాప్తంగా పేపర్ లీక్ చేస్తారో వాళ్ళందరూ దీనికి అర్హులే, దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల్లో కానీ ఇంకెవరైనా కానీ. ఇంకోటి, పేపర్ లీక్ పైన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి చాలా కఠినమైన నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, ఫోకస్ ఎక్కువ పెట్టింది. కారణం ఏంటంటే ఇలా దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం, లేదంటే ఎన్డీఏ సర్కారు దేశవ్యాప్తంగా ప్రజల లోపల ఇలా నెగిటివ్ అవుతుంది ఈ పేపర్ లీక్ అంశం వల్ల. దాన్ని భవిష్యత్తులో తగ్గించుకోవడానికి కఠినమైన చర్యలు తీసుకోబోతున్నారు. ఇక పరీక్షలు రాసే అభ్యర్థుల చట్ట నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందంట. ఇక సవరణలతో డ్రాఫ్ట్ బిల్లు రెడీ చేసినట్ట కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అర్ధరాత్రి ప్రధాని ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ఆమోదించిన కేబినెట్ బిల్లును ఎల్లుండి సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ కూడా ఉన్నది. అయితే ఇది సవరణలతో డ్రాఫ్ట్ బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటుగా నరేంద్ర మోదీ ప్రకటించిన కొన్ని క్షణాలలో లేదా కొన్ని గంటల్లోనే కేబినెట్ కూడా ఆమోదించింది. మోడీ కంటే తర్వాత ఎవరు లేరు కదా, సో ఆయన నిర్ణయమే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ చట్ట నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందంట. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు. ఇప్పుడు సపోజ్ విద్యార్థి కూడా ఆ పేపర్ లీక్లో పాల్గొన్నా కూడా వానికి ఈ చట్టం నుంచి మినహాయింపు కల్పిస్తారు. కారణం ఏంటంటే వాని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు ఇది విద్యార్థులందరికీ నచ్చినదే ఒక రకంగా. అంటే వాడేదో స్వార్థ బుద్ధితో ఎవడో ఇస్తా అని చెప్పి ఉంటాడు, వాడు 4 రూపాయలు డబ్బులు కడితే వాడు ఇచ్చి ఉంటాడు, వీడు భవిష్యత్తులో 4 మార్కులు ఎక్కువ రావాలని వీడు రాసి ఉంటాడు, కానీ వాని జీవితమే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దానివల్ల ఈ చట్టం నుంచి వాళ్ళకి మినహాయింపు. విద్యార్థులకు పరీక్షలు రాసే వాళ్ళకి మాత్రమే, మళ్ళీ కుటుంబ సభ్యులు అంతా కుసిపినాయి.
ఓన్లీ పరీక్షలు రాసే విద్యార్థులకు మాత్రం ఈ చట్టం నుంచి మినహాయింపు కల్పించబోతుంది. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్. ఈ డెసిషన్కి మేజర్ కారణం వచ్చేసి ఈ నీట్ పేపర్ లీక్ కావడం వల్ల ఈ దేశవ్యాప్తంగా అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం పైన వ్యతిరేకత కనిపిస్తుందో యువత నుంచి, దాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న కార్యాచరణ. సో దీన్ని స్వాగతిస్తున్నాం. ఇంకా ఇంకా గట్టి చెప్పాలంటే అవసరమైతే ఇంకా బలమైన శిక్షలు కూడా వేయాలి. అంటే దేశ యువతకు సంబంధించిన భవిష్యత్తు, రాష్ట్రాల్లో యువతకు సంబంధించిన బడ్జెట్, ఆ భవిష్యత్తు. ఇంకోటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా భారత్ నుంచి ఎంతోమంది మేధావులు బయటకు పోతారు. మరి భవిష్యత్తు తరాలు ఇంకా 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 మేధావులుగా తయారవ్వాలంటే ఈ పేపర్ లీక్ లాంటి కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వాలు అడ్డుకునే ప్రయత్నం చేయాలి.